ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఇప్పుడు సిటీకి 4 వైపులా మనం చూసుకుంటే ఎటువైపు ఉంది ఫ్యూచర్ సిటీ అంటే మీరేం చెప్తారు? యాక్చువల్‌గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 ఇయర్స్‌లో మన హైదరాబాద్ మాసివ్‌గా గ్రో అయినమాట వాస్తవం. కరెక్ట్. అయితే ఇక్కడ ఏమైందంటే కేవలం ఒకటే సైడ్ డెవలప్ అనేది ఒక నెగిటివ్ థాట్ ఉంది, పాజిటివ్ థాట్ ఉంది. కేవలం ఒక వెస్ట్ సైడ్ మాత్రమే డెవలప్మెంట్ అయింది. సో దానివల్ల ఏమైందంటే మనకు అక్కడ నియోపోలిస్ దగ్గర 100 crores ల్యాండ్ వెళ్ళిపోయింది. సో అక్కడ పోయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతను పోయి ఎఫర్ట్ చేయాలంటే ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక 5,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కొనాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎఫర్ట్ పెట్టగలుగుతారు. కానీ ఎస్ఎఫ్టీకి 10,000 12,000 పెట్టాలంటే ఎఫర్ట్ పెట్టలేని పరిస్థితిలో నియోపోలిస్లో ఉంది. అయితే ఎప్పుడైతే హైదరాబాద్ గ్రో అవుతున్నప్పుడు కేవలం మొత్తం బడ్డెన్ అంతా ఒకటే సైడ్ పడితే అది కరెక్ట్ కాదు. సో మీరు కంపారిటివ్లీ బెంగళూరు తీసుకోండి, సిటీ మొత్తం ఎక్స్పాన్షన్ అయింది. కానీ అదే హైదరాబాద్ చూడండి, కేవలం ఒక సైడ్ మాత్రమే ఎక్స్పాన్షన్ అయింది. దానివల్ల బడ్డెన్ కూడా ఒక సైడే పడుతుంది. సో అలా కాకుండా దానికి ఆల్టర్నేటివ్గా మనము ఫ్యూచర్ సిటీని చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తన ప్లాన్ని పెట్టుకోవడం జరిగింది. అయితే దీంట్లో కూడా ఒకటేమంటే మన మామూలుగా నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయంటే పబ్లిక్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉన్న తర్వాత అప్పుడు మనం హౌస్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది.